అంటే ముఖం మీద అడిగేశాడు కదరా, భలే అడిగేశాడు ఎంత క్లోజ్గా ఉన్నాను అన్న. నువ్వు పాయింట్లో లేవని ఒక పాయింట్ అనేసి 5వ వారం కూడా చెప్తాను ఏంటన్నా, బెట్టాస్కి 5వ వారం చెప్తాను, మొన్న వచ్చి ఒక పాయింట్ చిన్న పాయింట్ అంటావు, ఇన్ని పాయింట్లు చెప్తున్నావు ఇక్కడ అని అడిగిన పాయింట్ ఎదుగుతుందో అది నాకు నచ్చలేదన్నా. నచ్చలేదన్నా అని ఆ పాయింట్ ఎక్స్ట్రా పాయింట్ యాడ్ చేసిన కూడా సూపర్ అనిపించింది. దానికి ఇమాన్యుల్ కూడా కౌంటర్ వేయడంలో ఫెయిల్ అయ్యాడు. ఏమంటున్నాడు, రే అది ఆ పిల్ల తెచ్చిన కౌంటర్ కదా, ఆ పిల్ల తెచ్చిన రీజన్స్ కాబట్టి నేను చెప్పానంటే ఆ పిల్ల తెచ్చిన రీజన్స్ అయినా దానికి కౌంటర్ ఇచ్చినప్పుడు అంత క్లారిటీగా అన్ని గుర్తున్నాయిగా. సో ఓవరాల్గా ఆ పాయింట్లు ఉండి కూడా నువ్వు చెప్పలేదు, సేఫ్ గేమ్ ఆడావు అన్నట్టుగా చెప్పాడు. దాంతోపాటుగా ఇమాన్యుల్ రిలేటెడ్గా స్ట్రాంగ్గా ఏది చెప్పడు, స్ట్రాంగ్గా ఏది మాట్లాడు, జాగ్రత్తగా మాట్లాడుతాడు, సేఫ్గా మాట్లాడతాడు అనే పాయింట్లు నేను అట్లా కాదు, ముఖం మీద చెప్తాను. సపోర్ట్ చేస్తానా చేయనా అని, సపోర్ట్ చేయనా అనేది గట్టిగా ముఖం మీద చెప్తాను, కానీ నేను అట్లా మాట్లాడిన ఇమాన్యుల్ లాగా అనేసి చెప్పారు. ఇక్కడ నాకేమనిపిస్తుందంటే ఓవరాల్గా వీళ్ళు చెప్పిన పాయింట్ వదిలేస్తే అన్ని చదివి వినిపించి కూడా వేస్ట్. ఓవరాల్గా కళ్యాణే ఎక్కువ మాట్లాడు, ఇమాన్యుల్ రిలేటెడ్గా కళ్యాణే కొంచెం మంచి మాటలు మాట్లాడి ఎక్కువగా మాట్లాడితే డిమాండ్ పవన్ ఏం ఉద్దేశంతో చేసాడు, ఇతను 8 వారాల నుంచి నామినేషన్ రావట్లేదు, ఇమాన్యుల్ నామినేట్ చేయాలి. కానీ కళ్యాణ్ అంటే కొంచెం కోపం ఉంది డిమాండ్ పవన్కి. కళ్యాణ్ నామినేట్ చేయమని తనుజాని, నేను కూడా అవకాశం వస్తే చేస్తానని తనుజాని నామినేట్ చేస్తానని అంటున్నాడు కాబట్టి నైస్గా కళ్యాణ్ నామినేట్ చేసి పడేశాడు అన్నట్టుగా అనిపిస్తుంది. ఇక్కడ రాంగ్ స్టెప్ తీసుకున్నాడు డిమాండ్ పవన్. ఇక్కడ పాయింట్స్ వస్తే కళ్యాణే బాగున్నాయి, ఇమాన్యుల్ చూస్తే 8 వారాల నామినేషన్లోకి రాలా. ఇలాంటి వ్యక్తిని కదా నామినేట్ చేస్తారు ఎవరైనా. తను కూడా ఏమనలేడు కదా, అన్న 8 వారాల నుంచి నామినేషన్ రాలేదన్న, ఒకసారి చూసుకొని రా అనేసి అంటారుగా. అండ్ ఇతను కూడా చెప్పాడు, ఇమాన్యుల్ అదొక పాయింట్ కూడా చెప్పాడు, ఇప్పుడు 2 వారాల నుంచి అలిగేషన్ పడుతున్నాయి, నామినేషన్లోకి వెళ్ళండి, ఈ వారం చూసుకోండి ఎలా ఆడతారు, ఏం చేస్తారు, ఈ అలిగేషన్ ఎట్లా తీసుకుంటారో ఇవన్నీ చూద్దామని కూడా ప్రాపర్ రీజన్స్ చెప్పిన కళ్యాణ్ ఇతను ఒప్పుకోకుండా అతను నామినేట్ చేయడం నాకు నచ్చలే. అయిపోయింది. ఆ తర్వాత నెక్స్ట్ రౌండ్ కళ్యాణ్ సంచాలకు, నెక్స్ట్ రౌండ్ వచ్చి రీతు అండ్ ఇమాన్యుల్ వచ్చారు. ఇమాన్యుల్ తనుజాని నామినేట్ చేస్తుంటే చిరాకు తొబ్బింది నాకు. ఏమంటాడంటే ఆ రోజు భరణి గారు వచ్చి కత్తిస్తా అంటాడు, అదే పాయింట్ చెప్తాడు. కత్తిస్తానంటే రెండో పాయింట్ అయినా రెండో రీజన్ అయినా నువ్వు నామినేట్ చేయాల్సిందే, నేను ఒప్పుకోను, వద్దు అంటే అది సేఫ్ గేమ్ అనిపించింది నాకంట. ఏం సేఫ్ గేమ్ అనిపిస్తుంది, ఇతను 5 స్లిప్లు పెట్టుకుని ఒకటి చేయకపోతే సేఫ్ గేమ్ కాదా అంటాడు. ఈవిడ మాత్రం ఆల్రెడీ చేసిన దాన్ని మళ్ళీ వచ్చి కత్తిస్తే సేఫ్ గేమ్ నామినేట్ చేయకపోతే ఈవిడ సేఫ్ గేమ్ అంటాడు. ఇది యాడ్ నుంచి తీసుకోవచ్చు లాజిక్ నాయన. ఆ తర్వాత అదే రీజన్, సిల్లీ రీజన్, సింపుల్ రీజన్, ఒకే రీజన్తో సింపుల్ రీజన్ చెప్పిన విధానం కూడా నాకు నచ్చలే. అరే ఆవిడ ఇన్ని రీజన్స్తో నామినేట్ చేస్తే ఏమనుకుంటాడో ఏంటో నాకు తెలియదు, సింపుల్ రీజన్తో ఒకదించాడు. అలాంటప్పుడు ఆవిడ ఎందుకు నామినేట్ చేయడం, ఏదో ఒక పాయింట్తో నామినేట్ చేయొచ్చు కదా. రీతు, రాము లాస్ట్లో అసలు నామినేషన్ సీరియస్గా చేయవరా, నువ్వేంట్రా సంచాలకు కూడా ఫెయిల్ అయ్యవరా మొన్న, అది అని మంచి రీజన్తో నామినేట్ చేసింది. హోమ్ సిక్ కూడా ఉన్నవరా నువ్వు ప్రతిసారి, అది అని చెప్పి నామినేట్ చేసింది. రాము, ఫెయిర్గానే చేశాను నేను చూస్తున్నప్పుడు ఎక్కువసేపు. ఇతను ఏమంటారంటే ఆ సంచాలకుగా, క్యాప్టెన్సీ సంచాలకుగా నెంబర్ కౌంట్ ఈక్వల్ కౌంట్ ఉండింది. సంజయ్ గారు సాంగ్ ఆగిపోయిన తర్వాత ఎక్కారు, దాన్ని నేను చూసినంతలో మాత్రం నాకు కరెక్టే అనిపించిందని చెప్పింది రీతు చౌదరి. దాన్ని కూడా గమనించి ఎవడు పాయింట్అవుట్ చేయకపోయినా ఆవిడ ఆ పాయింట్ని కూడా పాయింట్అవుట్ చేసి ఈరోజు చెప్పింది నామినేషన్